విద్యావేత్త, రచయిత మకరంద పరంజ్పేతో కలిసి ఓ ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్న జావేద్ అఖ్తర్ అసహన వాతావరణం గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి సన్నివేశాలు రాయడం కుదిరే పని కాదంటూ దెప్పి పొడవుగా మాట్లాడారు. హిందువుల్లో ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువని, 1975లో షోలే విడుదలైన రోజుల్లోనూ హిందూ సమాజం అలాగే ఉండేదంటూ మళ్ళీ సన్నాయి నొక్కలు నొక్కిండు. గతంలో హిందూ సమాజం అనేక విశ్వాసాలను, వాస్తవాలను తనలో సంలీనం చేసుకునే స్థితిలో ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు అఖ్తర్. ప్రస్తుతం హిందూ సమాజం సంకుచితత్వం, అసహనం పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. జావేద్ అఖ్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కూడా కాదు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్పై గతంలో నోరు పారేసుకున్నారు. 2019లో సాధ్వి ప్రజ్ఞాసింగ్ భోపాల్ నుంచి బరిలో దిగారు. అయోధ్య ఉద్యమంలో పాల్గొనడం, బాబ్రీని నిలమట్టం చేయడంలో తాను పాల్గొనడం గర్వకారణం అంటూ ప్రజ్ఞాసింగ్ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన హిందీ సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వారిని భోపాల్ బరిలో దింపడం శ్రేయస్కరం కాదంటూ బీజేపీకి హితవు పలికింది. అంతేకాదు, అవిద్యావంతులు, నిరక్షరాస్యులు ఉండే ఇతర లోక్సభ సెగ్మెంట్లో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వారిని బరిలో దింపాలనంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. తను లౌకికవాదినని, నాస్తికున్నని చెప్పుకునే జావేద్ అఖ్తర్ బాబ్రీ మసీద్ అంశం తెరపైకి రాగానే నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. బాలీవుడ్, కోలీవుడ్లో హిందువుల విశ్వాసాలను గాయపరిచే సినిమాలు, సన్నివేశాలు లెక్కలేనని ఉంటాయి. హిందీ సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్ తరహాలో తమిళ సినీ గీత రచయిత వైరముత్తు సైతం ద్వేష భావనను పెంచే వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. గతంలో కంభ రామాయణం గురించి ప్రస్తావన తెచ్చిన వైరముత్తు శ్రీరాముడు మతిస్థిమితం కోల్పోయిందంటూ చౌకబారు వ్యాఖ్యలు చేసి చివాట్లని తిన్నాడు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తెరకెక్కించిన పీకే సినిమా, తమిళంలో వచ్చిన అన్నపూరణి, కాళీ డాక్యుమెంటరీ, కోలంజీ సినిమాలన్నింటిలో హిందువుల విశ్వాసాలను గాయపరిచే ప్రయత్నం జరిగింది. సినిమాల్లోనే కాదు, భాషలో, నాటక రంగంలో, అనేక ఇతర రంగాల్లో ఆధ్యాత్మికతను కించపరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు భాషలో, మరి ముఖ్యంగా జర్నలిజంలో అనేక అవాచ్య సందర్భాలకు, అవినీతి వార్తలకు ఆధ్యాత్మిక భాషను ఎట్లా పడితే అట్లా వాడేస్తుంటారు. శఠగోపము, కృష్ణార్పణము, కుంభకోణము, స్వాహ ఆధ్యాత్మిక భాషా పదాలను వాడుతూ దాన్ని మన పాండిత్యం కింద లెక్క కడుతున్నాం. ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఇలాంటి సందర్భాలను నివారించడం అవసరం. అప్పుడు మాత్రమే జావేద్ అఖ్తర్, వైరముత్తు వంటి వంకర బుద్ధిగాలను ప్రశ్నించే నైతికత మనకుంటుంది. అక్కడనే కాదు, ఇక్కడ తెలుగులో కూడా చాలామంది ఉన్నారు.